నల్గొండ మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ అయినటువంటి తిప్పయ్య గారికి, అదేవిధంగా చేసినటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు శేషగిరి. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి ఎన్నో ప్రజా సంక్షేమాల్లో ముందుండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాకు వస్తే ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. 2004లో తర్వాత 2009లో ఈ సీటు జనరల్ సీట్గా మార్చడం జరిగింది. ఎస్సీ రిజర్వ్ నుంచి జనరల్ సీట్గా మార్చడం జరిగింది. 2009లో అప్పట్లో ముద్దుబసన్ గౌడ్, అదేవిధంగా తిమ్మారెడ్డి గారు, అదేవిధంగా వైకుంఠం సోదరులు కూడా పార్టీ టికెట్ ఆశించడం జరిగింది. అప్పుడు కూడా మంచి ఊపుతో ఉన్నటువంటి పార్టీని ఒప్పందాల్లో భాగంగా వామపక్షాలు అనేటువంటి సిపిఐ రామకృష్ణ గారికి టికెట్ కేటాయించడం జరిగింది. అందువల్లనే ఆ రోజు పార్టీ లాస్ట్లో మార్చడం వల్ల సిపిఐ రామకృష్ణ గారు కూడా ఓటమి చవి చూడడం జరిగింది. తర్వాత 2014 వచ్చే లోపల ఆ రోజు కూడా కోరమూరిగా వైకుంఠం సోదరులు మరియు వీరభద్రగౌడ్ గారు పోటీ టికెట్ కోసం ఆశించడం జరిగింది. చివరిలో వీరభద్రగౌడ్ గారికి టికెట్ ఇస్తే కేవలం 1500 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత 2019లో వీరభద్రగౌడ్ గారు 2019 వరకు కూడా ఇన్ఛార్జిగా కొనసాగించడం జరిగింది. చివరి క్షణంలో ఓటమి సర్వే వల్ల వెనకబడటం వల్ల ఆ రోజు మళ్ళీ అభ్యర్థిని మార్చి సుజాతమ్మ గారిని ఈ తాలూకా ఇన్ఛార్జిగా పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. 2019లో వైఎస్ జగన్ ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కావచ్చు, ఆ రోజు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ఆ గాలిలో దాదాపుగా 40,000 ఓట్లతో మేము ఈ రాష్ట్రంలో ఈ తాలూకాలో ఓడిపోవడం జరిగింది. సరే, ఓటమి గెలుపు అనేది సహజం. మరి 2019 తర్వాత దాదాపుగా 151 సీట్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. 151 వైఎస్ఆర్ సీట్లు ఎమ్మెల్యేలు ఉంటే అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పనిచేయడానికి కూడా వెనక ముందు చేసేటువంటి రోజులు అది 2019 తర్వాత. అలాంటి తరుణంలో ఎలక్షన్లు అంటే స్థానిక ఎన్నికల్లో గట్టిగా ధైర్యంగా నిలబడుకొని సుజాతమ్మ ఇన్ఛార్జిగా ఉంటూ గ్రామాల్లోకి పోతే కేసులు పెడతారు, కనీసం నామినేషన్ వేయడానికి కూడా రానటువంటి పరిస్థితి ఈ ఆలూరు తాలూకాలో ఆ రోజు చేస్తారు. జెడ్పీసీ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, అయినా కూడా చాలా వరకు దాదాపుగా వాళ్ళకు ధీటుగా ఆ రోజు సుజాతమ్మ గారు నిలబడుకొని ఎంపీటీసీలని జెడ్పీటీసీలని వీలైనంత వరకు తగ్గించుకోవడం జరిగింది. అది ఆషామాషి విషయం కాదు. తర్వాత ప్రజా సంక్షేమంలో ప్రతినిత్యం ఆమె ఇన్ఛార్జి ఉంటే 2019 నుంచి 24 దాదాపు ఇప్పటి వరకు ఈ రోజు కూడా ఇక్కడ తాలూకాలో ఉన్నటువంటి సమస్యల్ని ఇక్కడ మంత్రి వైఎస్ఆర్ జగన్ మంత్రి ఉన్నా కూడా వాళ్ళు చేయలేనటువంటి పనులన్నిటి కూడా సుజాతమ్మ గారు చేయడం జరిగింది. ఆ రోజు మనకి వర్షాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రాంతంలో ఎల్ఎల్సి తుంగభద్ర వాళ్ళ నీళ్లు ఒక పంటకని చెప్పి బంద్ చేస్తే డ్యామ్ పోయి ఆమె కొట్లాడి మళ్ళీ ఎక్స్ట్రా 2 నెలలు నీళ్లు తీసుకుని వచ్చినటువంటి ఘనత ఒక సుజాతమ్మ మాత్రమే దక్కింది. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా విషయాలు ఎక్కడైతే కార్యకర్తలు భయపడుతున్నారో, ఎక్కడైతే కేసులు భయపడుతున్నారో అక్కడ పోయి నేనున్నానని గ్రామాన తిరిగి ఆమె భరోసా ఇచ్చి చేసినటువంటిది సుజాతమ్మ గారు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఒక శాసనసభ్యురాలు, మాజీ శాసనసభ్యురాలు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోడలు, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రులు అయినటువంటి జయసూర్యప్రకాష్ రెడ్డి గారి సత్యమణి కాబట్టి ఈమె కూడా మాజీ ఒక శాసనసభ్యురాలు, డోన్లో ఒకసారి గెలిచింది కాబట్టి అంత అనుభవంతో ఆమె ఇక్కడ ఉండే అధికారులు కావచ్చు, ఈ తాలూకాలో ఉండే అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కానీ అందరికి ఫోన్తోనే ఆమె ఇప్పటికీ సమస్యలు అనేటువంటిది చేయడానికి ఈరోజు
వెనకంజ వేయకుండా ఆమె ఆరోగ్యం బాగలేకుండా కూడా ఈ తాలూకాని అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి. మరి ఈ తరుణంలో ఇప్పుడు పార్టీ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే పార్టీ దృష్టిలో కరెక్ట్గా సర్వేలు చేయొచ్చు, లేదా ఇంకా రకరకాల ఆలోచనలు చేయొచ్చు. ఇప్పుడు కూడా ఆశావాహులు ఎంతో మంది టికెట్ ఆశించవచ్చు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక నిబద్ధత. కానీ మా దృష్టిలో ఉన్నటువంటి విషయాలు మేము ఏం చెప్తున్నామంటే, ఒక్కటికి 10 సార్లు ఆలోచన చేయండి. ఇంకా 1కి 10 సార్లు టికెట్ విషయంలో సర్వే ప్రజాభిప్రాయం తీసుకోండి, పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలు తీసుకోండి. మీరు ఒకటే కాదు, ఇక్కడ ఒకటే. ఎందుకంటే పార్టీలకు లోకల్ గ్రౌండ్ లెవెల్ ఏం చెప్తున్నటువంటి విషయాలు చాలా వరకు తెలుసుకుంటే, నాకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, సర్వేలు చేసేటువంటి వాళ్ళు కూడా ప్రలోభాలకు గురయ్యేటువంటి సందర్భాలు ఎన్నో చూసాం. మనం టీడీపీ సర్వేలే కాదు అనేది, థర్డ్ పార్టీ సర్వేలు కావచ్చు, ఏమైనా కానీ ప్రలోభాలకు గురయ్యి డబ్బుకు రకరకాలుగా దాన్ని కూడా బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి అది కరెక్ట్ అయిందో ఉందో లేదో మాత్రం వాస్తవం చెప్పలేము. కాబట్టి పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు చేసేటువంటి దాన్ని బేస్ చేసుకొని, లేదా వీలైతే సమన్వయ కమిటీని అన్నింటినీ ఒకసారి అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకోవాలని నేను పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకటి నెంబర్ 1. తర్వాత ఇక్కడ ఇది ఒకటే కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి పడాలంటే ఒక ముఖ్య నాయకులు కావాలి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కావాలి ఈ తాలూకా. మరి ఇలాంటి తరుణంలో పార్టీ నిర్ణయానికి పార్టీ కార్యకర్తలు శిరోధారంగా ఉంటారు. కానీ వర్గాలుగా ఉన్నటువంటి చోట కూర్చొని కనీసం వాళ్ళందరూ కూర్చోబెట్టి దేని వల్ల పార్టీ టికెట్ ఇవ్వలేకపోతున్నారు అన్నటువంటి దాన్ని ఫస్ట్ పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి మాకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, పెద్ద పెద్ద కుటుంబాలు కాబట్టి ఇవి కేఈ కుటుంబం కావచ్చు, ఈరోజు కోట్ల కుటుంబం కావచ్చు, జేసీ కుటుంబం కావచ్చు, పరిటాల సునీత వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి 2 టికెట్ అనుకున్నటువంటి వాళ్ళకి మన ఆరోగ్య నియోజకవర్గం ఓటు సిద్ధాంతాలు అంటే టికెట్ చేయాలని కోరుకుంటున్నారు. ఇంకిన మొదట అందరూ వస్తుంటారు, పోయింటారు. ఇక ఆలూరు తాలూకులో భరోసా ఇచ్చి మన కార్యకర్తలు కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ భరోసా ఇచ్చి నేను ఉన్నాను, మీరు భయపడకండి అని భరోసా నింపి ఆయమ్మ ఈరోజు ఆలూరు తాలూకులో నిలబడింది. మాక బ్రిడ్జి పడిపోయింది. ఏ కార్యకర్త వచ్చి ఆడ ధర్నా చేసి, మాక బ్రిడ్జి దగ్గర ధర్నా చేసి, ఒక్కరోజంతా ధర్నా చేసి బ్రిడ్జి వెంటనే ఆవాల ప్రజల్లో లేకుంటే చాలా కుశలంలో ఉండాలని ఆడ వచ్చి ఆయమ్మ భరోసా ఇచ్చి ఆడ ధర్నా చేసి నిలబడి ఆ బ్రిడ్జికి ధర్నా చేసింది ఆయమ్మ. అప్పుడు ఏ వ్యక్తి వచ్చి రైతులకు భరోసా ఇచ్చి ఎవరు నింపిన రైతులకు భరోసా ఇచ్చి ఎవరు నిలబడినారు? ఆలేక డిసెంబర్ 10వ తారీఖు నీళ్ళు కేటాయించిన డ్యాము ఆయమ్మ పోయి డ్యాము పోయి 200 మందిని వేసుకొని పోయి డ్యామ్లో పోయి మాట్లాడి ఆడ మంత్రి దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడిందో, ఎక్కడ మాట్లాడిందో మాట్లాడి డిసెంబర్ 25వ తారీఖు వరకు నీళ్ళు వచ్చినట్లు ఆయన చేసింది. అప్పుడే ఎవరు ఇప్పుడు టికెట్ నాకి నీకే అందరూ అడుగుతున్నారు. అప్పుడు ఎక్కడ పోయారు వీళ్ళందరూ ఎక్కడ పోయినారు? ఆ రైతులకి బాబు సురెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ అని చదువుకున్నాడు చేసినారు. అది చేసేకి భరోసా కార్యకర్తలకి భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చి నేను ఉన్నాను, మీరు భయపడద్దండి, గల్లీ ఇది ఇల్లు తిరిగి అందరికీ ఏమైనా ఉంటే ఆమెను అందరికి చెప్పి ఇది బాబు సురెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ కార్డు చేయించమని ఆయమ్మ భరోసా ఇచ్చి కార్యకర్తలకు భరోసా నింపింది ఆయమ్మ. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయినారు? అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు టికెట్ వచ్చేటప్పుడు నాకి నీకి అందరూ వస్తుంటారు. మన పార్టీకి అందరూ కావాలా? మన కుల మతాలు భేదాలు ఏం లేవు మా పార్టీకి. అన్ని కులాల వాళ్ళు ఈరోజు ఆయన వెంట ఉన్నారు. ముస్లిమ్స్ అనలేదు, బాయ్ అనలేదు, ఎవరు అనలేదు. ఎస్టీ మైనార్టీ బీసీ అందరూ ఆయన వెంట ఉన్నారు. వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు, అందరూ ఉన్నారు. కులాలు ఎన్ని కులాలు ఉండాలి, అన్ని కులాల వాళ్ళు ఆయన వెంట ఈరోజు ఉన్నారు. ఆయనకి ఏ సీట్ ఇస్తే ఖచ్చితంగా ఆయమ్మ ఇప్పుడు సెలవు చేస్తే 70-80% వస్తుంది. ఆయమ్మ టికెట్ డిక్లేర్ చేస్తే 90% టికెట్ డిక్లేర్ చేస్తే 90% సర్వే చేస్తే 90 పైన వస్తుంది, కానీ సర్వే కింద రాదు. ఇప్పుడు పైన సర్వే చేస్తే 70 పైన వస్తుంది. ఆ టికెట్ అంటే డిక్లేర్ చేసి 90% ఆయనకే చూపించేది. నీ ఎప్పుడన్నా చూడు 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మెజార్టీ పైన వస్తుంది ఆయమ్మ. అట్లా పిలిచి ఆయమ్మ టికెట్ లేకుండా మీరు ఎవరికో అతనికి ఇస్తాను ఇతనికి ఇస్తానంటే మన కార్యకర్తల పరిస్థితి ఏం కావాలా? 25 సంవత్సరాలు అయింది ఇక్కడ. మన పార్టీ మనమే దెబ్బతింటున్నాము. ఎవరికో ఇస్తున్నారు పార్టీ.
ఎవరికే టికెట్ ఇస్తున్నారు. అట్లా టైంలో మనకి ఎట్లా కార్యకర్తలకి భయపడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు నమస్కారము, అయ్యా లోకేష్ బాబు గారు నమస్కారము. వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం నాయకులకు, అలాగే మైనార్టీ నాయకులకు, అలాగే యువ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. మన సుజాతమ్మ గారు ముందు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్న వారిని తెలుగుదేశం వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారిని అడిగినారు. మేము వచ్చినామంటే మాకి నగరాల రిజర్వాయరు వేదవతి రుద్రేవల ఏలెన్సీ ఇవన్నీ మేము మీరు మాట ఇస్తే మేము వస్తామని చెప్పాను. కానీ పోయినసారి ఓడిపోయిందంటే ఎప్పుడు 20 సంవత్సరాల్లో ఎప్పుడు 45,000 మెజార్టీ రాలేదు. అది ఎట్లా వచ్చింది? మన జగన్ గారు పోయి మోదీ కాలు పట్టుకున్నాడు, ఆయన ట్యాపింగ్ చేశాడు. ఎప్పుడు వచ్చినా ఎప్పుడు గెలిచినా తొలినా 3,000-1,500లో తోలేవారు. కానీ ఇక్కడ 3 వర్గాలు ఉన్నాయి. 3 వర్గాలు వీరభద్రగౌడ వర్గం ఒకటి, తర్వాత వైకుంఠం మల్లికార్జున వర్గం ఒకటి, తర్వాత వైకుంఠం ప్రసాద్ వర్గం ఒకటి. అట్లా వర్గాలు చేసుకుంటూ పోయి మనకుంతా మనమే తోడుకుంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిని పిలిపించి అందరూ ఏకతాటిపై ఉండి మేము ఎవరికి టికెట్ ఇస్తామో వాళ్ళనే గెలుచుకోరావాలని చెప్పి అని చెప్పారు. సుజాతమ్మ గారు ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రతి పల్లెకి తిరిగింది. ప్రతి కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త ఫోన్ చేసి మాట్లాడి పనిచేసి మనం చూసినాం. ఎంపీటీసీ ఎలక్షన్లు, తర్వాత విద్యార్థుల ఎలక్షన్లు, అప్పుడు ఆమె ఎంతో కష్టపడి పనిచేసి కార్యకర్తలకి నేనున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, ఏమొచ్చినా నాకు చెప్పండి, ఫోన్ చేయండి, నేను వచ్చి అక్కడ ఉండి చేస్తానని చెప్పి. అలాగే మేము కూడా మొన్న ఎంపీటీసీ ఎలక్షన్లో కొద్దిగా పొరపాటు జరిగింది. ఎంపీటీసీ రాజీనామా చేసింది. అది మన సుజాతమ్మ అక్క గారు కూడా తెలుసు. ఆయన మా రాజీనామా చేసిన తర్వాత మనం ఏం చేసినామంటే ఇంకా ఆయనే రాజీనామా చేసినప్పుడు ఇంకా మనం ఇక్కడ ఎంపీటీసీలు చూసుకున్న వాళ్ళు ఎవరని మేము అట్లాన్ని ఎంపీటీసీలు ఇది చేస్తున్నాం, విత్డ్రా చేస్తున్నాం. ఇప్పుడు మనకు కోట్ల సుజాతమ్మ గారు డోన్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చినారు. అలాంటి వారిని పెట్టి వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే 5 సంవత్సరాలు ఆమె జెండా కట్టుకుని ప్రతి కార్యకర్తకి జెండా ఇచ్చి ముందుకు సాగండి, మీరు ఏమైనా పనులు ఉంటే నేను చేస్తానని అందరికీ భరోసా ఇచ్చింది. యోగాలం అయితేనే, తర్వాత యోగాలం ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ఏవి చెప్పినాడో అవి అన్ని కంప్లీట్ ఇది కాకుండా ఆమె పోరాడింది. అలాంటి ఆమెకి ఆమె ఒక ఆదిశక్తి లాంటిది. సుజాతమ్మ అంటే సామాన్యంగా లేదు, ఎదురుగా నిలబడి కొట్లాడే ఉంది. తాలూకా అభివృద్ధి చేయాలనే ఆమె కంకణం కట్టుకుని అలాంటి వారిని పెట్టి మళ్ళా వేరే వాళ్ళకి ఇస్తే టికెట్ ఇస్తే చాలా కష్టమవుతుంది. మీరు బాగా చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించండి. మీరు ఎవరో చెప్పిన మాట ఏంటంటే ఎవరో చెప్పిన మాట 20 సంవత్సరాల్లో తెలుగుదేశం 4 తాలూకులో జెండా ఎగిరేస్తామన్నారు. ఎలక్షన్ వచ్చినప్పుడు 2 కోట్లు కొట్టి తెలుగుదేశం బాధ్యత చేశారు. మీరు దృష్టిలో ఉంచుకుని కోట్ల సుజాతమ్మ గారికి 4 తాలూకా టికెట్ ఇస్తే ఖచ్చితంగా మన పొలగొండంలో మెజార్టీ చూపించి 4 తాలూకాలో తెలుగుదేశం జెండాని ఎగరవేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా హృదయపూర్వక